అమరావతి ప్రాంతాన్ని రాబోయే రోజుల్లో క్రీడా రాజధానిగా ఏర్పాటు చేస్తామని ఏసీ అధ్యక్షులు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ చెప్పారు. అమరావతి జర్నలిస్ట్ ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం మూలపాడులో ఇబ్రహీంపట్నం మూలపాడు జాతీయ క్రికెట్ స్టేడియంలో ఏర్పాటు చేసిన పోటీలను శాప్ చైర్మన్ రవినాయుడుతో కలిసి ఎంపీ ప్రారంభించారు. రవినాయుడు బౌలింగ్ చేయగా ఎంపీ శివనాథ్ బ్యాటింగ్ చేసి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. మీడియా రంగంలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న 10 టీంలు పాల్గొంటున్నాయి. మీడియా రంగంలో ఎప్పుడూ బిజీగా ఉండే జర్నలిస్ట్ క్రీడలు ఆడటం శుభపరిణామమని ఎంపీ అన్నారు. వచ్చే సీజన్లో ఏపీ నుండి కూడా ఐపీఎల్ టీంను తయారు చేస్తామని ఏసీ చెప్పారు. మంచి చేసే ప్రభుత్వానికి జర్నలిస్టులు అండగా ఉండాలి. జర్నలిస్టుల సమస్యలను కూడా ప్రభుత్వం పరిష్కరిస్తుందని ఎంపీ హామీ ఇచ్చారు. ఇవాళ చాలా ఆనందంగా ఉంది. ఐపీఎల్ మనం గత 17 సంవత్సరాల క్రితం ఇదే రోజున ఐపీఎల్ స్టార్ట్ అయింది. ఆ రోజునే ఇవాళ అమరావతి ప్రీమియర్ లీగ్ జర్నలిస్టులు అందరూ కలిసి చక్కగా 2 రాష్ట్రాల తెలుగు రాష్ట్రాల్లో ఉన్న జర్నలిస్టులు అందరూ కలిసి, జర్నలిస్టులే కాకుండా అందరూ కూడా పాత్రికేయ ప్రపంచం మొత్తం కూడా ఇక్కడ 3 రోజుల పాటు ఈ టోర్నమెంట్ కండక్ట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. మొన్నే చూసాం, ఎమ్మెల్యేలకి టోర్నమెంట్ శాప్ ఆధ్వర్యంలో జరిగింది. చాలా ఆహ్లాదంగా జరిగింది. నిజంగా చూస్తుంటే చాలా ఆనందంగా కూడా ఉంది. అట్లాగే మీరు కూడా చాలా ఆహ్లాదకరంగా ఇవాళ ఇక్కడ స్టార్ట్ చేయటం, తప్పకుండా మీ యొక్క అమరావతి ప్రీమియర్ లీగ్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం. తప్పకుండా సక్సెస్ అవుతుంది. ఎందుకంటే రాబోయే కాలంలో మరిన్ని టీంలు వచ్చి దీనికి మరింత శోభ రావాలని కోరుకుంటున్నాం. ఏ అవసరం ఉన్నా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తప్పకుండా మీ తరపునే ఉంటుంది. నిత్య జీవితంలో చాలా బిజీగా ఉండే మీరు చాలా ఆహ్లాదకరంగా ఇవాళ ఒక క్రీడని ఉత్తేజపరంగా ఆడటానికి తీసుకుని 3 రోజులు సంతోషంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే నిత్య జీవితం ఏ రోజు చూసినా మీకు బిజీ డేనే. ఆ బిజీ డేకి ఎంతో కొంత ఎంటర్టైన్మెంట్ కావాలి. దాన్ని క్రికెట్ రూపంలో మీకు